దేశవ్యాప్తంగా ఇవాళ మెడికల్ షాపులు బంద్ పాటించనున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగిస్ట్ ఆన్లైన్లో మందులు విక్రయించే ఈ ఫార్మసీ సంస్థలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆన్లైన్ మందుల అమ్మకాల్లో భారీ డిస్కౌంట్ల వల్ల తాము నష్టపోతున్నామని, కోవిడ్ సమయంలో ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకాలు జరుగుతున్నాయని, నిషేధిత మందుల అమ్మకాలు నిరోధించాలంటే ఆన్లైన్ మందుల అమ్మకాలు ఆపాలంటూ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే నేడు మెడికల్ షాపుల బంద్కు పిలుపునిచ్చాయి. మెడికల్ షాపుల బంద్తో ప్రజలు ఇబ్బందులు పడకుండా తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు సహా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో 24 గంటల పాటు ఫార్మసీలు ఓపెన్ చేసే ఉండాలని, ఫార్మసిస్టులను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు.